341 ఎట్లా అనిపించింది సార్ మీకు రిజల్ట్? 341 కూడా బాగానే ఉందండి. 341 కూడా బాగానే ఉంది. ఇదే మాదిరి 341 కూడా ఇప్పుడు ఆల్రెడీ చిన్న క్లిప్స్ తీసా, అందులో దీని మీద యాడ్ చేద్దాం. 341 కూడా ఇదే మాదిరి రిజల్ట్ కనిపిస్తుంది మీకు? రైతులు ధైర్యంగా స్ప్రే చేసుకోవచ్చు అంట? మంచిగా చేసుకోవచ్చు అండి, పర్లేదు. ఎంత కొట్టారండి? ఎకరానికి లీటర్ డోసు 600 రూపాయలు కాస్ట్. ఓకే, పెద్ద లెక్క ఏం కాదు. ఒకసారి స్ప్రే చేసుకుంటే పనితనం బాగా కనపడుతుంది. వాస్తవంగా ఏంటంటే మీ ఏరియాలో మన దగ్గర 2-3 సార్లు తీసుకున్న రైతులు కూడా ఉన్నారు. అంటే ఆన్లైన్ ద్వారా పంపించిన తీసుకున్న రైతులు కూడా మనకి ఈ విధమైన రిజల్ట్ కనిపించింది చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో మనం జగదాంబాలో కూడా అవైలబుల్ చేసాం, ఎక్కడ మంగపేట మండలంలో. సో ఎవరైనా రైతులు ఉంటే కూడా అక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. సో ఓవరాల్గా మీకు వస్దా పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది? బాగుందండి, కొట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మెతకదానం అనిపించిందా? బాగా మెతకదానము, చేను నలుపు బాగా మెతకు వచ్చింది. అవునంటే వాస్తవంగా మీకు ఇగురు వచ్చింది అన్నారు, పూత కూడా కనిపిస్తుంది అంటున్నారు. అదంతా నిలుపుకుంటే ఎన్ని క్వింటాల కాపు సెట్ అవ్వచ్చు? అవ్వచ్చండి 7-8 క్వింటాలు. 7-8 క్వింటాల కాపు సెట్ అయింది. 341 7-8 క్వింటాలు అంటే తేజాలో కూడా వస్తుందండి. తేజాలో ఖచ్చితంగా మీకైతే ఒక 10-15 క్వింటాల కాపు సెట్ చేసుకోవచ్చు. ఇదే పూత కనుక నిలుపుకుంటే ఖచ్చితంగా మీరు, ఎందుకంటే తేజాలు అయితే ఫస్ట్ టైం అని చెప్పారు. ఇప్పుడున్న పూత ఈ నీట్నెస్ మీద ఎక్కడ కూడా మీకు నల్లి ప్రాబ్లం లేదు, తోట ఎక్కడ కూడా ఇగురులు మాడుతున్నట్టు కానీ బొబ్బర కూడా ఎక్కడా లేదు మీకు. నెంబర్ 1 ఈ పూత కనుక మీరు ఆపుకుంటే ఖచ్చితంగా ఎకరానికి ఒక 10-15 క్వింటాల కాపు అయితే ఖచ్చితంగా దింపుకోవచ్చు. సో థ్యాంక్ యూ అండి. ఓకే అండి, నమస్తే.